యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారముపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. యదృచ్ఛయా చోపపన్నం. యదృచ్ఛయా చోపపన్నం అంటే ఏంటంటే నువ్వు కోరలేదు, అది కోరకుండా వచ్చినది. కోరకుండా నువ్వు చేసిన కర్మ కోరకుండా రావాలి, అది దాని మీద నువ్వు అయిష్టంగానే చెయ్యాలి. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం. కోరకుండా వచ్చే కర్మ నువ్వు చేసావంటే స్వర్గద్వారాలు అపావృతం తెలియబడతాయి, అంటే తెరవబడతాయి. అంటే క్షత్రియుడు గనక నువ్వు కోరకుండా యుద్ధం వచ్చింది కనుక నువ్వు అటువంటి యుద్ధాన్ని నువ్వు చేస్తే స్వర్గద్వారాలు తెరవబడతాయి. సుఖిన క్షత్రియాపార్థ లభంతే యుద్ధం ఈదృశం. ఈ విధముగా వచ్చిన అనుకోకుండా కోరకుండా యుద్ధం అయితే వచ్చిందో అటువంటి వాడికి సుఖాన్ని కలుగజేస్తుంది. సరే, కర్మ చేయడం అంటే మాటలు కాదు. కర్మకి ఏంటంటే వీలైనంత వరకు మనము కోరి కల్పించుకుంటే కర్తృత్వం వచ్చి పడుతుంది. కర్తృత్వం వచ్చిందంటే ఏంటి? కర్తృత్వాది అహంకారతయ జన్మాది కారణం. కర్తృత్వం పెట్టుకున్నావంటే అహంకారం కలిగి మళ్ళీ జన్మలోకి వస్తావు, జన్మ రూప సంసారంలోకి వస్తావు. కాబట్టి చేసే కర్మ కర్తృత్వం లేకుండా ఉండాలి. కర్తృత్వం లేకుండా ఉండాలి అనుకుంటే ఆ ధర్మము నీకేది ఏది వర్ణవాశ్రంలో పుట్టావో ఆ కర్మ చెయ్యాలి. అది కూడా అనుకోకుండా వచ్చి పడాలి. వచ్చి పడితే అలా చేసినా కూడా ఇంకోటి ఏంటి, మోక్షం పొందేస్తామని కాదు ఇదంతాను. వారు కూడా ఏంటంటే ఓన్లీ స్వర్గం, స్వర్గద్వారం అపావృతం. చూసారా, కోరకుండా రావాలి. రెండోది ఏంటంటే నీ స్వధర్మం అయి ఉండాలి. అన్ని చేసినప్పటికీ కూడా నువ్వు పొందేది ఏంటంటే స్వర్గం మాత్రమే. స్వర్గం మోక్షాన్ని ఇచ్చేది కాదు. ఇంకా పై స్థాయిలో ఏదో చెప్పబోతున్నారు పరమాత్మ. అంటే అజ్ఞాన దశలో ఈ విధంగానైనా సరే నువ్వు చేసే కర్మ ఆ విధంగా యాదృచ్ఛికంగా అయి ఉండాలి తప్పించు, కానీ కర్తృత్వం మాత్రం పెట్టుకోకుండా చెయ్యి. చెప్పండి.